వీడియో కాలింగ్ అనగానే ప్రెజెంట్ మనకు గుర్తొచ్చే యాప్స్ వాట్సాప్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్. బట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తానికి వీడియో కాలింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ఒకే ఒక యాప్ స్కైప్ మాత్రమే. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం May 5, 2025 నుంచి స్కైప్ సర్వీసెస్ కంప్లీట్గా షట్ డౌన్ అవుతుంది. అలా ఒక టాప్ పొజిషన్లో ఉన్న యాప్ ఎలా ఫాలో అయింది, ఎలా మైక్రోసాఫ్ట్ టీమ్స్కి స్పేస్ ఇవ్వాల్సి వచ్చింది, అండ్ స్కైప్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. 2003లో నిక్లస్ జెన్స్ట్రామ్ స్కైప్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఫోన్ కాల్స్ చాలా కాస్ట్లీగా ఉండేవి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ కాల్స్. సో స్కైప్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఫ్రీ ఆడియో కాల్స్ చేయడం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ అప్పట్లో ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అయింది. 2005లో స్కైప్ యూజర్ బేస్ 50 మిలియన్ని క్రాస్ అయింది. ఇది స్కైప్కి చాలా పెద్ద సక్సెస్. అప్పట్లో ఈబే స్కైప్ని $2.6 బిలియన్ కొన్నారు. అప్పుడు అందరికీ స్కైప్ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ కంపెనీస్ని కూడా బీట్ చేస్తుందేమో అని అనిపించింది. 2011లో మైక్రోసాఫ్ట్ స్కైప్ని $8.5 బిలియన్ కొనింది. అప్పట్లో టెక్ హిస్టరీలో ఇదొక బిగ్గెస్ట్ డీల్. మైక్రోసాఫ్ట్కి ఆల్రెడీ విండోస్ మెసెంజర్, అవుట్లుక్ లాంటి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అయినా కూడా స్కైప్ని కొనడానికి రీజన్ మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉండటం కోసం. 2009 నుంచి 10 ఆ టైంలో స్మార్ట్ ఫోన్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వాట్సాప్, ఫేస్ టైమ్ లాంటి యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ స్కైప్ డెస్క్టాప్ బేస్డ్ యాప్గానే కంటిన్యూ అయ్యింది. మొబైల్ బేస్డ్ యాప్ డిజైన్లో లేట్ అయ్యింది. ఈవెన్ యాప్ లాంచ్ అయిన తర్వాత కూడా చాలా ల్యాగ్, స్లో అండ్ కాంప్లెక్స్ ఇంటర్ఫేస్తో యూజర్స్ని ఇరిటేట్ చేసింది. స్కైప్ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉండేది. అప్డేట్స్ వచ్చినా కూడా ఇంటర్ఫేస్ కాంప్లికేటెడ్గా ఉండేది. వాట్సాప్ లాంటి యాప్స్ జస్ట్ నెంబర్తో లాగిన్ అయ్యేది. కానీ స్కైప్లో సపరేట్ ఐడి క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఉండాలి, ఇలా చాలా స్టెప్స్ ఉండేవి. యూజర్స్కి సింపుల్గా లాగిన్ అయిపోయే వాట్సాప్, జూమ్ లాంటి యాప్స్ ఎక్కువ నచ్చాయి. జూమ్, వాట్సాప్, గూగుల్ మీట్ లాంటి కాంపిటీటర్స్ చాలా ఫాస్ట్గా మార్కెట్లో స్ట్రెంగ్తెన్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ కూడా మైక్రోసాఫ్ట్ టీమ్స్ని స్కైప్ కన్నా ఎక్కువ ప్రమోట్ చేసింది. అలా స్లోగా స్కైప్ సైడ్ ట్రాక్ అయ్యింది. మైక్రోసాఫ్ట్ ఫిబ్రవరి 2025లో అఫీషియల్గా అనౌన్స్ చేసింది May 5, 2025 నుంచి స్కైప్ కంప్లీట్లీ షట్ డౌన్ అవుతుంది అని. మైక్రోసాఫ్ట్ టీమ్స్లో ఆల్రెడీ స్కైప్ ఫంక్షనాలిటీస్ని ఇంటిగ్రేట్ చేశారు. టీమ్స్లో అడిషనల్ ఫీచర్స్ లైక్ స్క్రీన్ షేరింగ్, కొలాబరేషన్ టూల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఉన్నాయి. ఒక టైంలో స్కైప్కి ఎంత పెద్ద నేమ్ ఉండేదో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ గురించి అట్లీస్ట్ మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ టెక్నాలజీ వరల్డ్లో టైంతో పాటు మారకపోతే మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మీలో ఎవరికైనా స్కైప్లో ఫస్ట్ వీడియో కాల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆర్ మెమరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. నా ఛానల్ కృష్ణసాగర్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టెక్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.